మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ శుభాశీస్సులు. క్రిస్మస్ సంబరాలు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సర పండుగలు ప్రారంభమవుతున్నాయి. ఈ సీజన్లోనూ రానున్న సీజన్లోనూ దేవుని యొక్క కార్యం మనలో కొనసాగుతూ ఉంటుంది. మీతో చెప్పిన రీతిగా ఈరోజు ఈ యొక్క సందర్భంగా వాక్యం అందించమని రెవరెండ్ కట్టా జాకియాస్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన మనతో ఈ వారం దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. దానికి ముందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నాను. వాక్యాన్ని అయ్యగారు ధ్యానిస్తుండగా జాగ్రత్తగా విందాం. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉంటున్నాము. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించే ఈ యొక్క సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక నూతనమైన అనుభవంలోనికి ప్రవేశించుటకు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానములో సమయాన్ని గడుపుదాం. నూతనము, వినూత్నము, క్రొత్తదనము, ఈ మాటలు ఈ సంవత్సరంలో అనేక సందర్భాల్లో నేను విన్నాను. అదే రీతిగా మీరు కూడా విని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా ప్రతి విషయంలో దేవుడు అనేక రీతులుగా మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఒక నూతన అనుభవంలోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి అనుభవాలు మనకు అనేకంగా ఉంటున్నాయి. ఈ చివరి దినాల్లో, ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఉంటున్నాగా మరి మనమందరం కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళనే కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడని మనం నమ్ముచు ఆ యొక్క చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించే బద్దులంగా ఉంటున్నాము. క్రైస్తవ్యం యొక్క మూల ఉద్దేశం ఏమనగా నూతనత్వము కలిగి ఉండడము. కానీ ఆ నూతనత్వము కలిగి ఉండడానికి ఒక కీలకమైన పునాది ఈ యొక్క విశ్వాసములో మనం గమనిస్తుంటున్నాం. అదేమనగా శ్రమలలో నుండి ఒక నూతనత్వము పుట్టుక రావడము, లేక శ్రమల ద్వారా నూతనత్వాన్ని అనుభవించడము అనే ఒక గొప్ప సత్యము దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. జర్మనీ దేశపు లూథరన్ పాస్టర్ డిట్రిక్ బాన్హాఫర్ మాటల్లో చెప్పాలనంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ద న్యూనెస్ దట్ కమ్స్ విత్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సఫరింగ్. అనగా క్రీస్తును మన జీవితంలో అన్ని విషయాల్లో అనుభవించడం మాత్రమే కాకుండా శ్రమలలో కూడా ప్రాముఖ్యంగా క్రీస్తు అనుగ్రహించేటువంటి యొక్క నూతనత్వాన్ని అనుభవించడమే ప్రాముఖ్యమైన అంశము. నూతనత్వము అనేటువంటి అంశము ఒక 3 బైబిల్ పాఠాల్లో క్లుప్తంగా మనము ధ్యానిద్దాం. మొదటిగా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 49వ వచనము వరకు. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఈ యొక్క మాటలు మరియా తన సహోదరి అయిన ఎలిజబెత్ వారి ఇంటిని తనను దర్శించినప్పుడు ఎలిజబెత్ కూడా ఎన్నో సంవత్సరాలు గొడ్రాలిగా ఉన్నప్పుడు దేవుడు తనను దీవించి గర్భఫలాన్ని ఆశీర్వదించినటువంటి సందర్భంలో మరియ కూడా దేవుని యొక్క శుభవర్తమానాన్ని స్వీకరించి మెస్సయ్య తన గర్భంలో నుండి రాబోతున్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించి సంతోషాన్ని పంచుకోవడానికి మరియా ఎలిజబెత్ తన సహోదరి అయిన ఎలిజబెత్ యొద్దకు వచ్చి మరియా తన సంతోషాన్ని పంచుకోవడానికి ఎలిజబెత్ యొద్దకు వచ్చి
మాట్లాడినటువంటి సందర్భం ఇది. వారు ఇరువురు కూడా దేవుడు చేయబోతున్నటువంటి యొక్క గొప్ప కార్యాన్ని వారు నమ్మి విశ్వసించి గ్రహించి వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఈ వాక్యంలో మరి గమనించినట్టయితే ప్రాముఖ్యంగా మరియా మెస్సియాను కనబోతూ ఉంటున్నది. ఒక రక్షకుడు తన గర్భంలో నుండి రాబోతుంటున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించింది. దాంతోపాటు ఆ రక్షకుడు శిలువపై మరణించబోతూ ఉన్నాడు. మరణించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడుగా లేచి సర్వలోకానికి సర్వసృష్టికి కూడా ఒక నిరీక్షకరమైనటువంటి ఆ యొక్క సువార్త, ఆ యొక్క శుభవార్త తన ద్వారా రక్షణ సర్వలోకానికి కూడా అందించబోతూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని కూడా మరియమ్మ గ్రహించింది. వాటన్నిటిని కూడా రాబోయేటువంటి శ్రమలు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శిలువ మార్గములో శిలువనెత్తుకొని ఆ యొక్క శ్రమను అనుభవించి ఆ యొక్క నిందను, బాధను వాటన్నిటిని కూడా అనుభవించి మరి సర్వలోకాని కొరకు ఆ యొక్క శిలువపై మరణించబోతూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రహించి వాటన్నింటిని కూడా మరి తన యొక్క మనస్సులో ఉంచుకొని భారము కలిగి ఆ భారములో కూడా క్రీస్తును మరి ఆరాధించినట్టు, లేక ఆ యొక్క నూతనత్వాన్ని అనుభవించినట్టు, లేక ఆ యొక్క బాధలో కూడా ఒక నూతనత్వాన్ని వెతికినటువంటి తల్లిగా తన యొక్క జీవితంలో ఈ వాక్యం ద్వారా మనము గమనిస్తుంటున్నాము. రెండో బైబిల్ పాఠము నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. మరియు అహరోను సహోదరియు ప్రవక్తీయునగు మిర్యాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. ఈ సందర్భంలో మిర్యాము, అహరోను, మోషే యొక్క వారి ఇరువురి సహోదరి మిర్యాము ఈ యొక్క క్రొత్త నూతన గీతము పాడుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. అది ఇశ్రాయేలు జనాంగము సుమారు 400 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించి దేశానికి దూరంగా, కొన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా, నిస్సహాయ పరిస్థితుల్లో బానిసలుగా జీవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను గమనించి యెహోవా దేవుడు వారిని మోషే యొక్క నాయకత్వం ద్వారా ఒక గొప్ప విడుదల దయచేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని యెహోవా దేవుడు నడిపించినటువంటి సందర్భం. ఆ యొక్క సందర్భంలో దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క విడుదలను, ఆ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారిలో మిర్యాము కూడా ఒకటి. ఆ యొక్క స్త్రీ మోషే, అహరోను వారి యొక్క ఆ యొక్క సహోదరి వారందరి యొక్క అనుభవాన్ని, తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని కలుపుకొని ఈ యొక్క నూతన గీతము పాడుచున్నది. ఆ పాటలో ఏమంటుందంటే పల్లవిలో, యెహోవా దేవుడు మనల్ని రక్షించను, ఆ యొక్క ఎర్ర సముద్రములో ఆరిన నేలపై మనల్ని నడిపించను, వారిని ఇబ్బంది పెట్టినటువంటి ఆ యొక్క జనాంగము లేక ఐగుప్తు జనాంగాన్ని దేవుడు ఆ యొక్క సముద్రములో నాశనము చేసినని వారు కళ్ళ ద్వారా వారు చూసి దేవుని యొక్క కార్యాన్ని గ్రహించి అనుభవించి గొప్ప సాక్షులుగా మరి జీవించినట్టు ఈ యొక్క మిర్యాము తన యొక్క కీర్తన ద్వారా తెలియజేస్తుంటున్నది. క్రీస్తునందు స్నేహితులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి ఈ గొప్ప సందర్భంలో మనము కూడా జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనకు వచ్చినటువంటి ఇబ్బందులను, మనకు కలిగినటువంటి బాధలను, లేక మనకు విరుద్ధంగా జరిగేటువంటి ఆ యొక్క సమస్యలలో నుండి దేవుడు మనల్ని నడిపించి, ఏ రీతిగానైతే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము ఆరిన నేలపై నడిచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి దేవుడు ఒక నూతన స్వాతంత్ర జీవితాన్ని వారికి అనుగ్రహించాడో,
ఆ రీతిగా అనేక విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక నూతనత్వం ద్వారా, నూతన అనుభవం ద్వారా క్రీస్తు యొక్క విశ్వాసంలో మనల్ని నడిపిస్తుంటున్నాడు. కనుక అట్టి గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మనము వందనాలు చెల్లించే బద్దులంగా ఉంటున్నాం. మూడో బైబిల్ పాఠము కీర్తన, దావీదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తనలో నుండి 40వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు నూతన రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఈ ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలో దావీదు మహాభక్తుడు మొదటి 3 వచనాల్లో తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని వ్రాస్తూ యెహోవా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటితో పాటు తన ఉన్నటువంటి దీన పరిస్థితి లేక నిస్సహాయ పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా తనను దేవుడు పైకి లేవనెత్తాడో ఆ యొక్క సత్యాలను రాస్తా ఉన్నాడు. ఒకవేళ మనము మొదటి వచనము మొదటి భాగాన్ని, రెండో వచనము మొదటి భాగాన్ని మనం చూసినట్టయితే ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఎదురు చూస్తున్నాడు, కానీ ఎక్కడ చూస్తున్నాడు, ఎక్కడుంటున్నాడా? ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండవ వచనంలో మొదటి భాగంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. ఆ జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైనటువంటి గుంటలో ఉంటూ దేవుని తట్టు తిరిగి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డగా దావీదు మహాభక్తుడు తన్ను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క వాక్యము చదివినప్పుడల్లా కూడా దేవుడు చేసేటువంటి ప్రతి గొప్ప కార్యము, ప్రతి కార్యము ఆశ్చర్యకార్యము ఒక నూతన అనుభవాన్ని అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉన్నట్టు ఈ యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంటున్నది. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు తనను పైకి లేవనెత్తెను. ఒక నూతన గీతము తన నోటను దేవుడే ఉంచెను. అనగా దేవుడు చేసినటువంటి కార్యాలు గనక దేవుని చిత్తాన్ని తన జీవితంలో అనుభవించి స్వీకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చులాగున తన్ను తాను దేవునికి అర్పించుకున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క మహాభక్తుడు దావీదు ఏమంటున్నాడంటే, అది నా మాట కాదు, అది నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, కానీ అది దేవుని యొక్క కార్యము గనక దేవుడే ఆ యొక్క నూతన పాటను, నూతనత్వాన్ని నా నోటను ఉంచెను. అనేకులు చూసి మరి దేవుని యొక్క కార్యాన్ని గ్రహిస్తారని ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ధ్యానించినప్పుడల్లా కూడా దావీదు జీవితాన్ని ఒకసారి ఎప్పుడు గమనించవచ్చు. ఎందుకనగా దావీదు రాసినటువంటి మాటల్లో ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా సామాజికంగా తన యొక్క ప్రాణము అపాయములో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే సౌలు ఎప్పుడు దావీదును చంపుదామా అని, ఎందుకనంటే దావీదును దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ తన ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంటే అనేకులు తనను చూసి గ్రహించి దేవుని యొక్క మహిమను గ్రహిస్తున్నటువంటి పరిస్థితులలో సౌలు ఎక్కడ తన యొక్క అధికారం కోల్పోతాడేమో అనేటువంటి భయముతో దావీదును చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో దేవుని తట్టు దావీదు తిరిగి సహాయాన్ని కోరినట్టు చూస్తున్నాము. రెండవది, కుటుంబ సమస్యలతో చిక్కుకొని తన కుమారుడు అబ్షాలోము యొక్క సహోదరుని చంపేసినటువంటి పరిస్థితులలో దావీదు ఏం చేయలేక తన యొక్క కుటుంబాన్ని ఏ రీతిగా మరి సరైన మార్గంలో పెట్టాలి అనేటువంటి ఆలోచనలతో, ఇబ్బందులతో, ఆ యొక్క కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు దేవుని తట్టు తిరిగి ఆ యొక్క దావీదు సహాయాన్ని అడుగుతూ ఉంటున్నాడు. మూడవ సత్యం ఏంటంటే, తన యొక్క వ్యక్తిగత జీవితంలో
దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ఆ యొక్క పాపము, బెత్షెబాతో చేసినటువంటి ఆ యొక్క పాపపు ఆ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి దూరంగా వెళ్ళిపోయి, పాపం ద్వారా దేవునికి దూరంగా వెళ్ళిపోయి నిస్సహాయ పరిస్థితులలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క ఊబిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని, ఒక జిగటగల్ల ఊబిలో పడిపోయినటువంటి ఆ యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ దావీదు ఈ కీర్తన దేవుని తట్టు తిరిగి సహాయాన్ని కోరుతూ రాస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఊబిలో పడి ఉన్నప్పుడు దేవుని తట్టు నేను ఎదురు చూస్తుండగా దేవుడు నా యొక్క చెవి యొగ్గెను, దేవుడు నా యొక్క మొర ఆలకించును, నన్ను పైకి లేవనెత్తి ఒక రాతిపై స్థిరంగా నిలబెట్టెను. దావీదు రాస్తున్నాడు. ఆ యొక్క రాయి ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక స్నేహితులారా, ఒక నూతనత్వము అనుభవించాలంటే ఆ యొక్క శ్రమల ద్వారా, దేవుని యొక్క సహాయం ద్వారా శ్రమలలో నుండి బయటికి రావడము, లేక దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుడే మన యొక్క మార్గంను సరళం చేస్తూ ఆ యొక్క సమస్యలలో నుండి దేవుడు మనని పైకి లేవనెత్తుతాడనేటువంటి ఆ యొక్క నిరీక్షణ, విశ్వాసము కలిగి ఉన్నట్టయితే మనందరి జీవితంలో ఏ రకమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఏ రకమైనటువంటి బాధ, ఇబ్బంది కలిగినప్పటికీ, వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలలో, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలలో, సామాజికంగా పొందుతున్నటువంటి ఇబ్బందులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు పైకి లేవనెత్తి ఒక నూతన అనుభవము అనుగ్రహించి నూతన అనుభవంలోనికి ప్రవేశింపజేసేటువంటి గొప్ప శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు మనతో కూడా ఉన్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. నా జీవితంలో కూడా ఈ సంవత్సరంలో చాలా ఆశ్చర్యకార్యము అనుకోకుండా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఆగస్టు మాసంలో అకస్మాత్తుగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. డాక్టర్స్ వెంటనే టెస్ట్ చేసి వారు హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని వారు ఓపెన్ హార్ట్ సర్జరీ సజెస్ట్ చేశారు. ఆ మాటలు వినగానే నేను, నా భార్య సుచరిత మరి ఎంతో ఆందోళన చెందాం. ఎందుకంటే చెప్పినటువంటి వార్త ద్వారా మేము ఎంతో చెదిరిపోయాము, కలవరపడ్డాము. నేను, నా భార్య ప్రార్థిస్తూ దేవుని తట్టు తిరిగి ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఇబ్బందిలో మరి ఏ రీతిగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడనేటువంటి ఆ యొక్క ఆందోళన చెందినటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు పేరు పెట్టి పిలిచి తన విశ్వాసులుగా, తన బిడ్డలుగా, తన సొత్తుగా అంగీకరించి మాతో సహా అనేక స్నేహితులు, మా యొక్క బంధుమిత్రాదులు, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు మాతో సహా కలిసి ప్రార్థించి, కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మా యొక్క ప్రార్థన ఆలకించాడు. సమస్యలలో ఉన్నప్పుడు దేవుడి తట్టు తిరిగి నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు దేవుడు ఆలకించి నన్ను స్వస్థపరిచి ఒక నూతన అనుభవంలోనికి ఈ యొక్క సర్జరీ ద్వారా దేవుడు నడిపించినట్టు గమనిస్తుంటున్నాం. దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యము ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అనుభవము. ఆగస్టు మాసంలో సర్జరీ జరిగే దినాలలో ఒక తట్టు చూస్తే ఉద్యోగ బాధ్యతలు, ఇంకొక తట్టు చూస్తే కుటుంబ బాధ్యతలు, మరియు నా యొక్క భార్య 8 నెలల గర్భవతి ఆగస్టు మాసంలో. కానీ దేవుడు ఆశ్చర్యకార్యంగా దేవుడు నన్ను దీవించి స్వస్థపరిచి ఆ యొక్క స్వస్థతలో నుండి ఒక నూతన అనుభవంలోనికి ప్రవేశింపజేసి 9 మాసముల తర్వాత ఒక కుమారుని మాకు అనుగ్రహించి మరి ఒక నూతన సందేశము, ఒక నిరీక్షణతో కూడినటువంటి గొప్ప సందేశము, విశ్వాసము మాకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రీతిగా అనేక గొప్ప కార్యాలు దేవుడు రాబోయే దినాలలో కూడా చేస్తాడని, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఎప్పుడు కూడా విడవక ఎడబాయక మనతో కూడా సహా కలిసి ఇమ్మానుయేలుగా ఉంటాడు అనేటువంటి యొక్క సత్యాన్ని దేవుడు పదే జ్ఞాపకం చేస్తూ దేవుడు నడిపిస్తుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి ఈ సమయంలో క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము
ఎంతో సంతోషముతో ఆర్భాటముతో మరి ఆనందిస్తూ మరి జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ దినాలలో దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి ఇంకనూ దేవుని యొక్క విశ్వాసములో దృఢమైనటువంటి విశ్వాసులుగా జీవించుటకు తన యొక్క శక్తిని మనందరికీ కూడా అనుగ్రహించాలని ప్రార్థన. అలాంటి గొప్ప కృప దేవుని యొక్క నడిపింపు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. విన్నారు కదా, ఎదుటిన సంవత్సరంలో దేవుని యొక్క కార్యం మనలో ప్రతిరోజు నూతనంగా కొనసాగుతుంది. ఓపికతోనూ నిరీక్షణతోనూ ఎదురు చూద్దాము. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.